హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ నా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి. నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేసిన డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఈవినింగ్ అయిపోయింది, ఆల్రెడీ 5:30 టైము. ఇప్పుడైతే లాగ్ స్టార్ట్ చేసేసాను. సో ఏంటి ఈ టైంలో లాగ్ స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా? ముందుగా అందరికీ హ్యాపీ మహాశివరాత్రి ఫ్రెండ్స్. పొద్దున్న నుంచి లాగైతే షూట్ ఉన్నాను కంటిన్యూగా. బట్ నేనే చాలా చెత్తగా కనపడి ఉంటానని అనుకుంటాను. సో ఎలా ఉన్నాను, ఏమేమి చేశాను అన్నదైతే ఒకసారి అలా చూసేసి ఇలా రండి. సో ఈ లోపు అయితే శివరాత్రికి ఎవరెవరు ఫాస్టింగ్ ఉండి జాగరణ చేసి మంచిగా శివరాత్రి సెలబ్రేషన్ అయితే చేసేస్తున్నారు. అలాగే బెస్ట్ కోట్లింగాలకు కానీ, నంది హిల్స్ కానీ, ఈషా కానీ ఇలాంటి ప్లేసులకి ఈ రోజు స్పెషల్ గా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మనలాగా చూస్తున్న వాళ్ళు. సో ఫ్రెండ్స్, ఇంకా అర్లీ మార్నింగే నేను లేచేసి ఆల్రెడీ ఇంటి ముందు అయితే ముగ్గులు పెట్టేసి లోపలంతా మాప్ చేస్తూ ఉన్నాను. క్యూటీ మిల్కి అప్పుడైతే లేచేసి సో పాలు తాగేసిన తర్వాత లాగ్ ఎందుకు చేయలేదమ్మా, న్యాచురల్గా ఉన్న ఈ లాగ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంటి ముందు ఒక పింక్ కలర్ క్యూటీ ఫేవరెట్ రోజ్ అయితే ఎడిగిందనమాట. అక్కడి నుంచి వీడియో అయితే స్టార్ట్ చేసుకుంటూ వచ్చింది. ఇంకా మిల్కీ కూడా 2 జడలు వేసుకొని అందంగా అనిపించింది కదా. సో ఈవెన్ నేనేంటంటే ఇల్లు బయట లోపలంతా కడిగేసుకున్న తర్వాత ఫస్ట్ వంటలు చేస్తున్నాను. బికాజ్ ఆఫ్ మేము ఫాస్టింగ్ ఉండము, అలాగే జాగరణ కూడా ఉండము. ప్రీవియస్గా సండే మండే ఖచ్చితంగా ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను. ప్రీవియస్ వ్లాగ్లో కూడా చూశారు కదా. సో ఇంక ఫాస్టింగ్ లేనప్పుడు స్వామివారికి ప్రసాదం పెట్టి పూజ చేయను, నార్మల్గా పూజ చేసి కాయ కొట్టుకుంటాను. అందుకని నేను ఫ్రెష్ అవ్వకనే వంటలన్నీ చేసేసి పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను రెడీగా. ఈలోపే పిల్లలు చాలా బాగుందమ్మా లాగ్ అయితే, నిజంగా బాగుంటుంది. సో న్యాచురల్గా నువ్వు ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నార్మల్గా అలాగే మాట్లాడి చేయి, బాగుంటుంది అన్నట్టు సజెస్ట్ చేసింది క్యూటీ. బట్ దానికి కొంచెం టైం పడుతుంది, వాయిస్ ఓవర్ కంటే న్యాచురల్గా మాట్లాడడమే టైం పడుతుంది. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పాపాడైతే తేల్చి పక్కన పెట్టేశాను. ఇంకా సో చిత్రాన్నం అడిగింది అనమాట, అంటే క్యాప్సికమ్ చిత్రాన్నం అడిగింది మిల్కీ, అందుకోసం దాన్ని కూడా చేసి పక్కన పెట్టాను. అలాగే సేమియా పాయసం తప్పించి ఇంకేది స్వీట్ తినరనమాట మా ఇంట్లో. జామును లైట్గా 1-2 తినిన తర్వాత ఇట్స్ ఎనఫ్ అనేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే కస్టర్డ్ పౌడరు, బాదం పౌడరు టేస్టీ ఉంటుంది వేయమ్మా అని చెప్పి బలవంతంగా వేయించారు నాకు. అది ఉండలు కట్టింది అనమాట. నేను ఈవెన్ పాలలో కలిపి తర్వాత వేసాను, అది కంఫర్ట్గా లేకున్నట్టుంది హీట్ మీద వేయడం వల్ల. సో ఇంకా మునక్కాయల చారు కూడా చేద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నాను. క్యూటీ మిల్కీ అయితే ఈ గ్యాప్లోనే రెడీ అయిపోయారు. మిల్కీ అమ్మ వంట చేస్తుందని చెప్తూ, క్యూటీ అయితే ఇంకా నేను ఇంత బాగా రెడీ అయినప్పుడు డ్యాన్స్ చేయకపోతే ఏం బాగుంటుంది అన్నట్టు ఓవర్ పోజ్ ఇచ్చి భరతనాట్యం ట్రై చేస్తూ ఉంది. సో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది భరతనాట్యం మీద, అది ఎందుకో తెలియట్లేదు. సో ఇంకా వంటలన్నీ ప్రిపేర్ చేసుకుంటూ నేను మునక్కాయల కర్రీని అయితే ఈసారి మునక్కాయల పులుసు పెట్టాను అనమాట. సాంబార్ చేస్తూ ఉంటాను, బేసికల్ ఎక్కువగా సాంబారే చేస్తూ ఉంటాను. టైం ఉన్నప్పుడైతే మసాలాని మిక్సీ పట్టేసుకొని పులుసు పెడతాను, చాలా అంటే చాలా బాగుంటుంది. సో అది ఎంత బాగుందన్నది క్యూటీ నేను వంటలు చేసి అక్కడ పెట్టేసి నేను వేరే పనిలో బయటకు వెళ్ళాను. సో బయటకు వెళ్ళాను మీన్స్ బాల్కనీలో ఉన్నాను. ఇంకా వీళ్ళు అది కూడా షూట్ చేసుకున్నారు. ఇంకా ఈ ముద్దుగుమ్మ అయితే రెడీ అవుతూ ఉంది, చూడండి ఎంత ముద్దుగా నేను రెడీ అయ్యానని. సెల్ఫ్ లవ్, తనకు తానే లవ్ చేసుకుంటుంది. మిర్రర్ ముందు నించొని అలా ఉన్నాను ఇలా ఉన్నాను అని పోజులు ఇస్తూ ఉందనమాట. సో ఇంకా వీళ్ళు అన్ని వంటలు అయిపోగానే టేస్ట్ చేస్తామని చెప్పేసి కూర్చొని రెడీగా వాళ్ళే సర్దుకొని వాళ్ళే వీడియో చూసి వాళ్ళే కామెంట్స్ కూడా చేస్తున్నారనమాట. సో మునక్కాయల చారు వైట్ రైస్ అనగానే మిల్కీలో కొంచెం గ్రేస్ ఎక్కువ అయిపోతుంది అనమాట. పాయసం, వైట్ పాయసం అంటే చాలా ఇష్టం, సేమియా పాయసం. ఇది కొంచెం ఎల్లో కలర్ రావడం వల్ల రిజెక్ట్ చేసింది. అయినా కూడా పాయసం అంటే అట్లీస్ట్ టచ్అప్ చేసుకుంటుంది అనమాట. అందుకు కొంచెం టేస్ట్ చేస్తూ ఉంది, ఏదో మాటల్లో చెప్తుంది, విందాం. చిత్రాన్నం చేసింది కాబట్టి ఫస్ట్ పాయసం చేద్దాం.
వాళ్ళు లంచ్ తినేసి వాళ్ళ వీడియో అంతా కంప్లీట్ అయ్యే లోపు నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఆల్రెడీ టైం 4 o'clock అలా అవుతుంది. ఇంకా అట్లీస్ట్ 6-6:30 కన్నా అంటే పూజ అంతా చేసేసి ఇంట్లో గుడికి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంట్లో అన్ని పటాలు దేవుని గుడి అన్నీ సర్దుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నిద్ర వచ్చే టైం అనమాట. పనులన్నీ అయిపోయాయి. కడుపు ఉబ్బ తినేసిన తర్వాత ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. బాగా కడుపు నిండుగా ఉంది. టైం వచ్చేసి 4:30. రిలాక్స్గా ఉంది మైండ్. సో పడుకుందామన్న ఇంటెన్షన్, కానీ పూజ చేయాలి కదా అని చెప్పేసి పూజకన్నీ సర్దుకుంటున్నాను. క్యూటీ అయితే బాగా రెడీ అయ్యాను కదా అని చెప్పి ఏదో ఒక రీల్ చేయాలని చూస్తూనే ఉంది. బట్ ఏది చేసిందో తెలియట్లేదు. చూస్తూనే టైం స్పెండ్ చేస్తూ ఉంది. సో అది కూడా మిల్కీ అలా షూట్ చేసుకుంటూ వచ్చిందనమాట. సో ఈ గ్యాప్లో నేను ఇంకా గుడి లోపల అన్నీ అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకా కలశం చెమ్ములు అవి కూడా కడిగేసుకొని వచ్చేసాను అనమాట. అన్నీ రెడీగా పెట్టేసుకొని దానికి పసుపు కుంకుమ పూలు అన్నీ డెకరేట్ చేసుకుంటున్నాను. బేసికలీ ఏంటంటే నేను శివరాత్రి రోజు ఎప్పుడు మార్నింగ్ అయితే పూజ చేయను ఫ్రెండ్స్. బికాజ్ ఆఫ్ ఉపవాసం ఉండను, అలాగే ఫాస్టింగ్ కూడా ఉండను. అందులో మన ఇంటికి దగ్గరలో ఉన్న శివయ్య టెంపుల్ చాలా నియరెస్ట్ ఉందన్నమాట నాకు. అక్కడ వచ్చేసి 11 o'clockకి అభిషేకం జరుగుతుంది. దానికైతే పాస్ట్ 9 yearsగా మిస్ చేయకుండా వెళ్తున్నాను. ఆల్మోస్ట్ నాకు ఏ పర్సనల్ ఇష్యూస్ లేకుంటే. సో ఈసారి కూడా అలానే వెళ్దామని చెప్పేసి ఈవినింగ్ అయితే అన్ని పనులు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా అయితే పూజ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ పూజ అయితే చేసేసి ఈవెన్ కాయ కూడా కొట్టేసి హాల్లో ఉన్న పటాలకి లోపల ఉన్న పూజ గదిలో పూజ అంతా చేసేసుకున్నాను అనమాట. సో ప్రశాంతంగా అయితే ఉంది. కాయ కొట్టిన తర్వాత ఇంకా టైం అవుతుంది కదా, ఆల్రెడీ 6:30 ఆ టైంలో పూజ చేశాను అనమాట. కాయ కొట్టి ఆ పూజ చేసుకున్నాను. సో ఇంకా అప్పుడు వెళ్దాం అనుకుంటే క్యూటీ అంటుంది చాలా క్యూ ఉంటుందమ్మా, తెలుసు కదా మనం ప్రీవియస్గా 2-3 టైంలు వెళ్ళినప్పుడు అక్కడ ఒక 4-5 క్యూస్ ఉంటాయి. సో ఎందుకు లేవు, నార్మల్గా 10 పైనే వెళ్దామని చెప్పేసి సరేలే అనుకుని నేను ఇంకా ఆలోచించాను. నేను కూడా అక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం 2-3 hours క్యూలో ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా. 6-7 కల్లా వెళ్ళామంటే దూరంగా ఉన్న వాళ్ళు లేట్ అవుద్ది వాళ్ళకి ట్రావెల్ అని చెప్పేసి వచ్చేస్తారు. మనం 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాం కాబట్టి సరేలే అభిషేకం టైంకే వెళ్దామని చెప్పి ఇంకా కాయ కొట్టిన తర్వాత ఇంటి ముందు అలాగే కడపమానికి అంత పూజ అయితే చేసేసుకుంటున్నాను. సో పూజ చేసుకున్న తర్వాత మిల్కీ వాళ్ళకి దర్శనం అంటే స్వామివారికి మొక్కుమని చెప్పేసి వాళ్ళకు కూడా శివయ్య మంచి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ప్రొసీడ్ చేయాలని చెప్పేసి ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట. సో ఇంకేంటంటే ఇక్కడ అన్ని పనులు అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 6:30-7 కల్లా నేను కూడా రెడీ అయిపోయాను. రెడీ అయిపోయినప్పటి నుంచి ఇంకా మళ్ళీ కొద్దిగా రీల్స్ అలా చేసుకుంటూ వద్దామని చెప్పి ఈ గ్యాప్లో క్యూటీ మిల్కీకి ఒకటేంటంటే క్యూటీకి నెక్స్ట్ డేనే ఎగ్జామ్ స్టార్ట్ అనమాట. సో అందుకోసం ఎగ్జామ్స్ కోసం క్యూటీ చదువుకోమని చెప్పాను. మిల్కీ తన హోంవర్క్ అంతా ఉందని చెప్పి తనైతే హోంవర్క్ రాసుకుంటూ ఉంది. ఇద్దరు వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయి బాగా రెడీ అయిపోయారు. కొత్త డ్రెస్సులు వేరే వేసుకొని. కామన్గా ఎప్పుడు కొత్త డ్రెస్సులు రెఫర్ చేయను, వాళ్ళు కూడా వేసుకోరు, రెగ్యులర్ వియర్సే వేసుకుంటూ ఉంటారు. అదే ఫెస్టివల్ ఉంది అంటే నేను ఇంట్లో ఫెస్టివల్ చేయకపోని వాళ్ళైతే బాగా రెడీ అయ్యి డే అంతా అలా స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా టైం ఆల్రెడీ 10 అవుతుంది. గుడికి వెళ్దామా అనుకొని కాయలు పూలు అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. వన్ థింగ్ ఏంటంటే ఫెస్టివల్ రోజు ప్రశాంతంగా స్వామివారికి కాయ కూడా కొట్టనివ్వరు. ఎందుకంటే అక్కడ అలా క్యూ ఉంటుంది, దొబ్బుతూ ఉంటారు ముందుకెళ్ళండి అని. చూడండి ఎంత లేట్ నైట్ అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాము. సో ఆన్ రోడ్లో లైటింగ్స్ బాగుందని క్యూటీ అక్కడ కూడా నాది మిల్కీది వీడియో తీస్తూ ఉంది. సో ఇంక ఇక్కడ కూడా ఈరోజు శివరాత్రి ఫెస్టివల్ స్పెషల్ కాబట్టి రోడ్డు అంతా గజిబిజిగానే అనిపించింది ఆ టైం అవుతున్నా కూడా. ఇంకా అక్కడ పోయి చూస్తున్న వెంటనే మాకే షాక్ అవుతుందనమాట. ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది. అంటే స్టిల్ మేము 10-15 కల్లా వచ్చినా కూడా చాలా క్రౌడ్ ఉంది. చూపిస్తాను. ఈ గ్యాప్లో మా జతలో ఉన్న ఒక అమ్మాయి పైనింటి అమ్మాయి అనమాట. తనకు వీడియో అంటే చాలా ఇష్టము, కానీ వీడియో ముందుకు రావాలంటే సిగ్గు ఎక్కువ. సో అమ్మాయి కదా కొద్దిగా అలానే ఉంటుంది, నర్వస్ ఫీల్. కొన్నిసార్లు వచ్చిందంటే తర్వాత ఆమెనే ఇంట్రెస్ట్గా వస్తుంది. చూడండి గుడి ఎక్కడ ఉంది, క్యూ ఎక్కడ ఉంది. 10:30లో కూడా ఇంత క్యూ ఉందంటే ఇంకా 7-6కి వచ్చింటే ఇంకెలా ఉంటుంది అని ఆలోచించండి. సో ఇంత క్రౌడ్లో
మళ్ళీ అక్కడ అంత లేట్గా వెళ్ళినా కూడా మ్యాక్సిమం 20 మినిట్స్ పైనే నిల్చున్నాం అనమాట క్యూలో. సో ఇంక ఇక్కడ ఏంటంటే క్యూ కట్టారు కదా ఈరోజు, డైరెక్ట్గా ఏ క్యూస్ లేకుంటే స్వామివారికి శివయ్య గుడి లోపలికి వెళ్ళచ్చు. బట్ ఇక్కడ క్యూ ఉన్నప్పుడు ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి ఫస్ట్ వెంకటరమణ స్వామిని పార్వతీ అమ్మని దర్శనం చేసుకున్న తర్వాతే శివయ్యకి దర్శనము అనుగ్రహిస్తారన్నమాట. సో ఇంకా అలా వెళ్తూ లెఫ్ట్ రైట్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఏమంటే ఒకే కాంపౌండ్లోనే చాలా గర్భగుడిలు 2 గర్భగుడిలు ఉన్నాయి. అందులో డిఫరెంట్ దేవుళ్ళు ఉన్నారు, విగ్రహాలు. అది ఎన్ని ఉన్నాయంటే మ్యాక్సిమం ఒక 9-10 పైనే ఉంటాయి. ఇన్ని రోజుల నుంచి వస్తున్నా కూడా ఎప్పుడు కౌంట్ చేయలేదు నేను. ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈ గ్యాప్లో ఎవరన్నా ఆల్రెడీ ఇక్కడ విజిట్ చేసిన వాళ్ళకి తెలిసింటే ఎన్ని స్వామివారు ఇక్కడ ఉన్నాయి విగ్రహాలు అని చెప్పేసి సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా అదిగో ఇదిగో అనే లోపలే మనము శివయ్య గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. సో స్వామివారి ఇక్కడ వచ్చేసి ఈ గుడి పేరు సోమేశ్వర స్వామి టెంపుల్. సో స్వామివారిని కూడా సోమేశ్వర అనే పిలుస్తారు, కానీ ఈ స్వామివారికి చాలా పేర్లు, అమృతేశ్వర, సోమేశ్వర, శివయ్య, మంజునాథ, ఇంకా ఏదన్నా మీకు తెలిసిన పేర్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ మిస్ చేయకుండా చేయండి. ఇంకా ఎంట్రన్స్ అయితే పురోహితుల వాళ్ళే చాలా గ్రాండ్గా న్యాచురల్ ఫ్లవర్స్తో ముందు డేనే ఇలా డెకరేట్ చేశారు. నాకు కామన్గా ఈవెంట్లు ప్రజెంట్ చేసే వాళ్ళకంటే పురోహితులు స్వామివారు ఎంత వాళ్ళ ఎఫర్ట్ని సక్సెస్ఫుల్గా చేశారన్నది ఇక్కడ డెకరేషన్ చూస్తేనే తెలుస్తుంది అనమాట. ఇంకా శివయ్య దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళ సన్ అయిన వినాయకుడి దర్శనం చేసుకున్న తర్వాతే వెళ్ళాలి కాబట్టి సో అక్కడ వినాయకుడి దర్శనం కూడా చేసుకుని స్వామివారి ముందైతే నించున్నాను. స్వామివారిని అందరూ బ్లెస్ చేయమని కోరుకోండి, అందరికీ మంచి జరగాలని అనుకుంటున్నాను. సో ఇంకా మేమైతే అక్కడ స్వామివారి ఆరతి దర్శనము అంతా తీసుకొని అక్కడ ఇంకా ఆల్రెడీ 10:30-11 అవుతుంది కాబట్టి సో ఇంకా 11:15కి అట్లా అభిషేకం స్టార్ట్ అవుతుంది. ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదని అందరినీ మూవ్ చేసేసారు. ఇంకా బయటికి వెళ్ళిన వెంటనే మిల్కీకి ఫేవరెట్ అయిన వెజిటేబుల్ ఉప్మా అయితే చేశారనమాట. సో అక్కడ కొద్దిగా వీడియో చూస్తుంటే క్యూటీ అక్క ప్రసాదం పెడుతున్న అక్క చెప్తుంది నన్ను కొంచెం క్లియర్గా నీట్గా తీరనా పర్లేదు అని. సో ఒక్కొక్కరు 2 కప్పులు అయితే ఇప్పించుకున్నాం. కడుపు అక్కడే తినేసామనుకుంటా. ఈవెన్ మిల్కీకి చాలా ఇష్టమని ఒకటి అడిషనల్ కూడా తీసుకున్నాము. ఇంకా ప్రసాదం ప్రశాంతంగా కూర్చొని తిన్న తర్వాత ఇంకా ముందుకు వెళ్దాం అనేసి వస్తున్నాము. ఇక్కడ కూడా ఈరోజు స్వామివారి స్పెషల్గా అందరూ ఇలా జ్యోతి దీపాలు అయితే వెలిగించారు. ఇంకా అక్కడ సీతారామలక్ష్మణ వాళ్ళ దర్శనం చేసుకుని వాళ్ళ ముందు లింగాష్టకం అంటే లింగానికి పాలాభిషేకం చేసేవాళ్ళు చెయ్యొచ్చు విత్ టోకన్ ఫీజుతో. మేము పర్లేదులే అనుకొని జస్ట్ ఆశీర్వాదం తీసుకొని బయటకైతే ఎగ్జిట్ అయిపోయామన్నమాట. ఇక్కడ చదివిన పేరు ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళు అక్కడ ఏం పేరు రాశారన్నది కామెంట్ చేయండి. ఇంకా అలా పిల్లలతో పాటు ఒక ఫోటోషూట్ అయితే తీసేసుకొని చాలా ప్రశాంతంగా డే మొత్తాన్ని అప్ టు మార్నింగ్ టు ఈవినింగ్ దాకా మా లైఫ్ రొటీన్ విత్ బిజీ లైఫ్ స్టైలు ఫెస్టివల్ రోజు ఎలా గడిచింది అన్నదైతే కామెంట్ చేయడం అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఖచ్చితంగా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేపాటికి 11:30 అలా పట్టింది. సో ఇంక ఇప్పుడు మిల్కీ క్యారీ చేసుకున్న ఒక కప్పు మళ్ళీ తింటూ ఉందనమాట. నాకు క్యూటీకి అయితే అవసరం లేదు, కడుపు తినేసాము. సో ఈ టెంపుల్కి మాకు తెలియని వాళ్ళు మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా విజిట్ చేశారా ఏంటో చెప్పండి ఒకసారి. ఇంకా ఆ టైంలో ఇంకేం మాట్లాడాలో తెలీదు. శివయ్య దర్శనం అంటే ఇక్కడ మేమున్న ఏరియాలోనే కాదు ఎక్కడైనా 11 పైన అభిషేకం ఉంటుంది. సో మీకు నియరెస్ట్ టెంపుల్స్ ఉంటే ఖచ్చితంగా 11 పైనే విజిట్ చేయండి. మంచి దర్శనం అలాగే ప్రశాంతమైన అభిషేకం కూడా దొరుకుతుంది అనమాట. సో ఐ థింక్ మీరు ఎవరన్నా బెస్ట్ ప్లేస్కి విజిట్ చేసి ఉంటే ఈ ఫెస్టివల్ రోజు ఖచ్చితంగా కామెంట్లో తెలపడం మాత్రం మిస్ చేయకండి. అండ్ ఇంకేంటంటే మా లైఫ్ రొటీన్ మీకు అందరికీ నచ్చితే ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా ఉంది అన్నదైతే కామెంట్ చేసి ఓం నమః శివాయ అని మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా.